ఇలా ఓట్ చోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా, రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మహారాష్ట్రలో బొంబాయిలో 49 ఓట్లు. బొంబాయి నాడికి ఓటు గుజరాత్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు. వాళ్ళకి అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగ నీతికి పాల్పడి మూడోసారి అధికారంలోకి వచ్చింది మోడీ గారు. ప్రజా మద్దతుతో రాలే మోడీ గారు. మా బీజేపీ ఇచ్చితోటి కుమ్మక్కైతే మాకు 400 సీట్లు రావాలి కదా పార్లమెంట్ ఎలక్షన్ లో, 240 ఎట్లా వచ్చినాయి రా? కాదురా, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, మరి మన బీజేపీ రావాలి కదరా? అదే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ వచ్చింది కదా, హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ వచ్చింది కదా, అక్కడ కూడా మా బీజేపీ రావాలి కదరా? మరి కాంగ్రెస్ ఎట్లా గెలిచిందిరా? అసలు ఓట్ల చోరీ ఎప్పుడు జరిగిందో తెలుసా? స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 14 ఓట్లు వస్తే ఒకటే ఓటు వచ్చిన నెహ్రూ ప్రధానమంత్రి ఎట్లయినరా? అదిరా ఓట్ల చోరీ అంటే.